లైలా సినిమా రివ్యూ. ఇది ఇది రాడ్ కాదు, కానీ రాడ్ అనుకోండి. ఇక్కడ కొంచెం తుప్పు పెట్టినట్టుంది కదా. ఇలా తుప్పు పెట్టిన రాడ్డు మీ వెనకాల దిగితే ఎలా ఉంటుందో, ఎంత సమ్మగా ఉంటుందో అంత సమ్మగా ఉందన్నమాట నాకు ఈ లైలా సినిమా చూసిన తర్వాత. యాక్చువల్లీ హెల్త్ బాగాలేదు, ఫుల్ కోల్డ్ ఉంది, అయినా కూడా ఈ సినిమాకి వెళ్ళా. విశ్వక్సేన్ గారిది ఈ మధ్య కాలంలో నేను సినిమాలు థియేటర్లో చూడలేదు మామ. మెకానిక్ రాకీ కానీ, గోదావరి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనుకుంటా, అది కానీ చూడలేదు. తర్వాత మొబైల్లో చూడడమే. సో ఈ సినిమాకి ఏదో ఆవేశంగా వెళ్ళాను. సో సినిమా చూసిన తర్వాత భారీ మూల్యం చెల్లించుకున్నా. ఈ సినిమా రిలీజ్ అవ్వకూడదు, బాయ్కాట్ చేసేయాలి అని కొంతమంది తెగ ప్రయత్నం చేశారు, అది ఇది అని సోషల్ మీడియాలో మాట్లాడారు. ఎందుకు మామ? వై? ఎందుకు మీరు అంత ప్రయాసపడుతున్నారు బాయ్కాట్ చేసేయాలని? ఎవ్వరేం చేయాల్సిన పని లేదు మామ, దానికి అది ఆగిపోద్ది అనమాట. అసలు విశ్వక్సేన్ గారి సినిమాలు కలెక్షన్స్ పరంగా వచ్చినా రాకపోయినా, అంటే సినిమా కమర్షియల్ గా హిట్ అయినా అవ్వకపోయినా కాన్సెప్ట్ పరంగా బాగుండేవి సినిమాలు. డిఫరెంట్ జోనర్స్ చేసేవాడు. గామి వరకు నాకు తెలిసినంత వరకు గామి వరకు సినిమాలు బాగున్నాయి. బట్ ఆ తర్వాత ఎందుకు ఆయన ఏవో చేస్తున్నారు, మాస్ అన్నట్టు, మాస్ బాగా ఆకర్షించాలి మాస్ ఆడియన్స్ అన్నట్టు ఏవో చేస్తున్నాడు, కానీ వర్కౌట్ అవ్వట్లేదు మామ. ఇదైతే మరీ ఘోరం. ఏది ఈరోజు చూసిన లైలా. సో లైలా సినిమా ఉంటుంది మామ, ఎక్సలెంట్. ఎక్సలెంట్ అనే పదం కూడా ఇలా తలదించుకునేస్తుంది, తలదించుకుని ఎత్తుకుద్ది ఎక్కడుంది ఏముంది అన్నట్టు. అంత ఎక్సలెంట్ అనమాట. ఇలాంటి సినిమాలు చూసినప్పుడు నాకు ఇద్దరి మీద కొంచెం జాలి వేస్తుంది. అంటే ఈ సినిమానే కాదు, ఇలాంటి సినిమాలు చూసినప్పుడు ఎడిటర్ ఒకడు, మ్యూజిక్ డైరెక్టర్ ఒకడు. ఇప్పుడు ఎడిటర్ ఎలా ఉంటుంది, ఒక సినిమా మొత్తం చూడాలి, సినిమా మొత్తం చూసి ఏ సీన్లు బాగున్నాయి ఏ సీన్లు బాగాలేదని ఎడిట్ చేయాలన్నమాట ఆయన ఒకడు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వాలంటే ప్రతి సీన్ చూడాలి కదా. సో వీళ్ళు ఖచ్చితంగా సచ్చినట్టు సినిమా మొత్తం చూడాల్సి వస్తుంది. సో వీళ్ళిద్దరి మీద నాకు చాలా జాలేస్తుంది మామ. ఇంత అద్భుతమైన ఎక్స్పీరియన్స్ నాకు తెలిసి లాస్ట్ మూవీ మార్టిన్, కన్నడ సినిమా, తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారనమాట. అది మామూలుగా ఉండదు, పీక్స్, ఎక్సలెంట్ లో పీక్స్ ఇది. సో ఆ సినిమాని ఇది యునానిమస్ గా బీట్ చేసింది అనమాట దిస్ లైలా. అసలు ఆ స్టోరీ ఏంది, సరే స్టోరీ పక్కన పెట్టేమో, నేను ఏ సినిమా కన్నా కూడా స్టోరీ అంతగా చూడను. అంటే స్టోరీలన్నీ అలాగే ఉంటాయి. స్క్రీన్ పై ఇంట్రెస్టింగ్ ఉండాలి మామ, సీన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉండాలి, క్యారెక్టర్స్ కొంచెం కొత్తగా ఉండాలి. కొత్తగా లేకపోయినా మనకి బోర్ కొట్టకూడదు. ఇందులో అసలు ఏ క్యారెక్టర్ బాగుందని మామ. ఏదో విశ్వక్సేన్ ఆ లేడీ గెటప్ ట్రై చేశాడు అన్న ఇది తప్ప సినిమాలో చెప్పుకోవటంగా సీనే లేదు మామ. ఇప్పుడు లేడీ గెటప్ వేస్తే దానికంటే ఒక పర్పస్ ఉండాలి. మనం గతంలో చాలా సినిమాలు చూస్తాం, మేడం సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, ఈ మధ్య కాలంలో అంటే ఈ మధ్య కాలం కాదు కొన్ని సంవత్సరాలు అయిపోయి శివకార్తికేయన్ గారిది ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఆయన లేడీ గెటప్ వేస్తారు, దానికంటే ఒక పర్పస్ ఉంటుంది. ఈ సినిమాలో పర్పస్ ఉంది, కానీ ఆ సినిమా చూసిన తర్వాత అదొక పర్పస్సా అనిపించే పర్పస్ అనమాట అది. అక్కడక్కడ కొన్ని చోట్ల కామెడీ అయితే వర్కౌట్ అయ్యిందని నా అభిప్రాయం మామ. అంటే నా అభిప్రాయం కాదు, సినిమా చూస్తున్నంతసేపు థియేటర్లో కొంతమంది బాగానే నవ్వుకున్నారు, కింద పడి నిలబడి నవ్వారనమాట. నాకైతే నవ్వు రాలే, ఎందుకంటే కొంచెం వల్గారిటీగా డబుల్ మీనింగ్స్ అన్ని ఉన్నాయన్నమాట. ఆ బూతులు ఉన్నాయి మామ. ఎందుకు విశ్వక్సేన్ గారు ఇలాంటి బూతులు ఎంకరేజ్ చేస్తారో నాకు అర్థం కాదు. ఇది సినిమానే కాదు, ప్రతి సినిమాలో ఆయన కనీసం ఒక 2-3 అన్నా ఉంటాయి. ఈ సినిమాలో కొంచెం పీక్స్ అనమాట. సో అసలు మామూలుగా లేదు మామ. ఏం చెప్పాలి ఈ సినిమా గురించి? ఉన్నంతలో ఆ సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ, సినిమాటోగ్రఫీ బాగుంది, ప్రొడక్షన్ క్వాలిటీ కొంతవరకు పర్లేదు మామ, అంతే. ఆ రెండు ఈ సినిమాకి కొంతవరకు ప్లస్లు. అండ్ విశ్వక్సేన్ తన నటన పరంగా ఓకే పర్లేదు అనిపించాడు, లేడీ గెటప్ వేసాడు, కష్టపడ్డాడు. బట్ ఆ కష్టానికి ఇంత కూడా ప్రతిఫలం లేదన్నమాట, 1% కూడా. సో అది సినిమా అయితే నాకు బీభత్సమైన బోర్ కొట్టింది మామ, మామూలు బోర్ కూడా కాదు. అమ్మమ్మమ్మమ్మ, వద్దు మామ, వద్దు. సో మీరు చూడాలనుకుంటే ఎక్స్పెక్టేషన్స్ తక్కువ పెట్టుకుని చూడండి, కానివ్వండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ అందరిని మళ్ళీ కలుసుకుంటాం మామ. టాటా.